చూసారా పెద్ద కోడలు గారు, మీ కుమారుడు వెళ్ళిపోయారు, మీ కోడలు వెళ్ళిపోయింది. ఇక మీరు కూడా ఈ రాజమహల్ని విడిచి శాశ్వతంగా వెళ్లాల్సి ఉంటుంది. పెనుగాలి వీస్తే ఆకులు ఎగిరిపోతాయి కదా, అందుకే ఈ పెదరాణి అమ్మ మీకు ఎండుటాకుల కన్నా ఎక్కువ విలువని ఎప్పుడూ ఆపాదించనే లేదు. పెదరాణి అమ్మకు, పెదరాణి అమ్మకు, పెదరాణి అమ్మకు. ఈ ఆమీర్ కోట్ సింహాసనాన్ని ఈరోజు అసలైన హక్కుదారులు అధిష్ఠించారు. సంబరాలు మొదలు పెట్టండి. బహుశా మేము మీ భర్తనని మర్చిపోయినట్టున్నారు. మీరు ఎప్పుడు మా దగ్గరే ఉండాలి. అలాగా? భలే, అలా మర్చిపోయింది మీరు చిన్నరాజావారు. మొదటి నుంచి మీరే కదా మాకు దూరంగా ఉండాలనుకున్నారు. ఇష్టం అయితే దగ్గరికి రమ్మంటారు, ఇష్టం లేకపోతే దూరంగా నెట్టేస్తారు. మీరెప్పుడు మమ్మల్ని ఒక ఆట వస్తువుగానే భావించారు చిన్నరాజావారు. వస్తువు ఏమీ ఆనదు చిన్నరాజావారు, కానీ ఈ ఆట వస్తువుకి నోట్లో నాలుక ఉంది. ఇది బాగా గుర్తుంచుకోండి. లక్షరాజ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ మీ మగతనం చూపించాల్సిన అవసరం ఏం లేదు. మేము మొదలుపెట్టిన పని పూర్తి కావాలి. మాకు వారసుడు పుట్టాలి. ఆ తర్వాత మీరు స్వర్ణలేఖతో ఎలా ప్రవర్తించినా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కాదు, మనకు వారసుడు పుట్టేదాకా మనకు ఆమె అవసరం.
ఒకటి పించం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే మేము గాయత్రిని చూసాం. గాయత్రినా? గాయత్రిని చూసాం మేము. పెదరాణి అమ్మ, మనకి లభించిన ఆనందం అవధులు దాటితే మనిషికి ఇలాంటి భ్రమలే కలుగుతాయి. మీకు కూడా అదే జరుగుతున్నట్టుంది. మీదంతా కేవలం భ్రమ. గాయత్రి చనిపోయింది కదా. వెళ్తుంది, అటు చూడండి, అదిగో చూడండి. ఎవరది? ఎవరది? ముందుకు రండి. ఇదేదో పీడకలై ఉండాలి. నువ్వు నువ్వు బతికే ఉన్నావా? చెప్పానుగా నేను మీతో, చనిపోయాక కూడా నేను రాణాగారి ముందు మీ బండారం బయట పెడతానని. నువ్వు చనిపోతుంటే మా కళ్ళతో మేము చూసాం. చనిపోయిన సులక్షణ తిరిగి రాగాలేంది, నేను రాలేనంటారా? నువ్వు నన్ను భయపెట్టలేవు. భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని శిక్షించడానికి వచ్చాను.
కిరీటం కేవలం బంగారం వజ్రాలు పొదిగిన నగ మాత్రమే కాదు, ఈ రాజ్య ప్రజల విశ్వాసానికి ప్రతీక, వారి నమ్మకం, వారి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ దక్కనివ్వను. అలాంటి గుడ్డి నమ్మకాలతో మాకు పనిలేదు. మాకు కావలసిందల్లా అధికారం, రాజసింహాసనం కావాలి. ఆ రాజసింహాసనం పొందడానికి మేమెంతగానో కష్టపడ్డాం. మొదట సులక్షణని మా దారి నుంచి తప్పించాం. ఆ తర్వాత రాణా గారిని చంపాలని ప్రయత్నించాం. కానీ ఆయన తప్పించుకున్నారు. నువ్వు మా కళ్ళ ముందే చనిపోయావు. మళ్ళీ ఎలా తిరిగొచ్చావు నువ్వు? రాణా గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము మీకు నిజమేంటో చెప్తాం. ఈ అమ్మాయి ఒక నయవంచుక. ఆపండి 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 ఆపండి. సిపాయిలు, పెదరాణి అమ్మను అదుపులోకి తీసుకోండి. మీరు బతికే ఉన్నారా? అవును రాజావారు, నేను బ్రతికే ఉన్నాను. పాపం పెద్దరాణి అమ్మ ఎంతగానో ప్రయత్నించారు నన్ను చంపేసేందుకు. కానీ వృద్ధాప్యం కదా, అందుకే విఫలమయ్యారు. నా మరణం పెద్దరాణి అమ్మ అసలు రూపాన్ని బయట పెట్టేందుకు మేము ఆడిన ఓ నాటకం. మనం పెదరాణి అమ్మను ఆవిడ పద్ధతిలోనే ఓడించాలి. ఇందులో ఒక మందుంది. ఇది వేసుకుంటే మీ నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటుంది. ప్రపంచమంతా మీరు చనిపోయారని నమ్ముతుంది. సరిగ్గా 1 గంట తర్వాత మేము మీకు మరొక మందు ఇస్తాం. దాంతో మీరు మళ్ళీ మామూలుగా మారతారు. తీసుకోండి. నాకు తెలుసు పెద్దరాణి అమ్మ నన్ను చంపాలనుకుంటున్నారని. సరిగ్గా మేమనుకున్నట్టే ఆవిడ నన్ను బావిలోకి నెట్టేశారు. ఆ తర్వాత మహల్లోకి కేవలం నా శవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత రాణాగారు గాయత్రి నుదుట సింధూరం పెట్టాక, పాడె తయారు చేయించడానికి అందరూ బయటికి వెళ్ళాక
మేము గాయత్రీదేవి స్థానంలో మరో శవాన్ని పెట్టేశాం. రాణి గాయత్రి, రాణి గాయత్రి, గాయత్రి. ఏమవుతుందోనని మేము మీ గురించి చాలా ఆందోళన పడ్డాం. రాజమాత, నా మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కసారేమిటి, నేను 100 సార్లైనా మృత్యుముఖంలోకి చూడగలను. మేం మా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు రాజమాత మా దగ్గరికి వచ్చారు. మేం మీకొకటి చూపించాలనుకుంటున్నాం రాణగారు. అటు చూడండి, ఏం జరుగుతుందో. ఈ ఆటలో మేమే గెలిచాం. బహుమతి కూడా మాకే దక్కాలిగా. పెదరాణి అమ్మ, ఏమిటిదంతా? ఇది మీ భ్రమ కాదు రాణగారు. తను గాయత్రి మాస్క్ వేసుకోలేదు. తను మీ గాయత్రినే. తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. ఎందుకు ఎందుకు చేశారు ఇదంతా? నన్ను క్షమించండి రాణగారు. నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. బలమైన గోడలను పగలగొట్టే ముందు ఎన్నో దెబ్బలు సహించాల్సి ఉంటుంది. పెదరాణి అమ్మ మీద మీకు అచంచల విశ్వాసం ఉంది. దాన్ని చెదరగొట్టేందుకు ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. పెదరాణి అమ్మ నన్ను బావిలోకి నెట్టేశారు. ఏమిటి మీరు అంటున్నది? ఈ నిజాన్ని నిరూపించేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఒకవేళ అది అబద్ధమని తెలిస్తే మీ చేతులతో నన్ను చంపినా నాకు అభ్యంతరం లేదు. తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. మా అమ్మతో పాటు మా భార్య కూడా మీ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ మేం వారిని పట్టించుకోలేదు. మిమ్మల్నే నమ్మాము పెదరాణి అమ్మ. ఎందుకు? స్వయంగా మీ చేతులతో మా వేలు పట్టుకొని మాకు నడక నేర్పారు. ఇప్పుడు అవే చేతులతో మా ప్రాణాలు తీయాలనుకున్నారా? మాకు గాయత్రి మాటల మీద నమ్మకం ఏర్పడడానికి కారణం చంద్రవదన్ బాబాయ్ గారు మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోమని చెప్పడం. ఇక మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అనేశారు.
మీకన్నా ఎక్కువ యోగ్యులైన వారు ఇంకెవరుంటారు చంద్రవదన్ బాబాయ్ గారు? దెయ్యం మనిషి రూపంలో వస్తుందని విన్నాం మేము, కానీ తల్లే దయ్యంగా మారడాన్ని ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి పని చేశారమ్మా? మేము రాణగారి మీద ఈర్ష్యపడటానికి కారణం మీరు మాకన్నా వీరినే ఎక్కువగా ప్రేమిస్తారని. కానీ మీ ప్రేమంతా పెద్ద బూటకం, కపట నాటకం.